ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సైలెంట్గా ప్రాణాలు తీసిన వ్యాధి డాక్టర్లు ప్రజలకు సూచనలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. సో ఈ వ్యాధికి సంబంధించి అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుల నుంచి యువతకు అదేవిధంగా వృద్ధులకు వరకు ప్రతి ఒక్కరికి కూడా వస్తుందన్నమాట. కామెర్లు ఎందుకు వస్తుంటాయంటే రక్తంలో బిలిరూబిన్ అనేది ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే ఒకటువంటి పసుపు రంగు పదార్థం అనే పదార్థం అధికంగా పేరుకోవడం వల్ల ఈ యొక్క సమస్య అనేది వస్తుందన్నమాట. వైద్య నిపుణుల ప్రకారం అయితే ఏదైతే కామెర్లు అనేది చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారే వైద్య పరిస్థితిని బట్టి సాధారణ కామెర్లు కాలేయ సమస్యలపైన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల వస్తుందని చెప్పేసి సో ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. బిలిరూబిన్ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడి పిత్తంలోకి విడుదలవుతుందన్నమాట. చివరకు ప్రేగుల ద్వారా బయటికి పంపబడుతుంది. రక్తంలో కనుక బిలిరూబిన్ అనేటువంటి స్థాయి పెరిగితే కామెర్లు రావడానికి కారణమవుతుందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. బిలిరూబిన్ పదార్థం ఎక్కువ అయినప్పుడు అది చుట్టుపక్కల కణజాలంలోకి చేరి వాటికి పసుపు రంగును అయితే కల్పిస్తుంది అనమాట. అయితే ఈ బిలిరూబిన్ సమస్య కాలేయంలో తగ్గిస్తుంది. కొన్ని సందర్భంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు మన కాలేయం పనితీరును దెబ్బతినేలా చేస్తాయన్నమాట. దీంతో పచ్చకామెర్ల వ్యాధి తీవ్రంగా మారుతుందన్నమాట. సో చర్మం కావచ్చు, మనం కళ్ళు పసుపు పచ్చగా మారడమే కాకుండా జ్వరం, అలసట, బలహీనంగా మారుతారు. పచ్చకామెర్ల వ్యాధిలో సోకినప్పుడు ఆ వ్యక్తి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్త అయితే ఉండాలన్నమాట. ఇందులో వచ్చేసి బిలిరూబిన్ ఎంత ఉండాలి అనేది మనకి ఇచ్చారనమాట. బిలిరూబిన్ అనేది 1.2 ఏదైతే ఇందులో నుంచి అంటే సాధారణంగా అంతకన్నా ఎక్కువగా అనుకుంటే వైద్యులు సంప్రదించాలని జాగ్రత్త పాటించారనమాట. ఎక్కువగా కనుక పెరిగితే శరీరంలో పలు లక్షణాలు అయితే కనిపిస్తాయని చెప్పేసి కామెర్లు లక్షణాలు అంటే చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, ముదురు పసుపు రంగులోకి మారడం, మలం రంగు మారడం, అలసట, ఆకలి లేకపోవడం, దురద. ఇక కామెర్ల లక్షణాలకు సంబంధించి కాలేయ వ్యాధులకు సంబంధించి హెపటైటిస్, సిరోసిస్, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం, పిత్తాశయంలోకి రాళ్ళు, కొన్ని రకాల మందులు, కొన్ని జన్యుపరమైన లోపాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. మీకు కామెర్ల లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వైద్యుని అయితే సంప్రదించడం ముఖ్యమన్నమాట. ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడంలో ఆల్కహాల్ తాగడం మానివేయడం, ఇక సురక్షితమైన లైంగిక సంబంధాలు పాటించడం, కాలేయం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నటువంటి మందులు వాడకపోవడం. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే వైద్యుని సంప్రదించాకే చికిత్స పొందడం మంచిదన్నమాట. సైలెంట్ కిల్లర్ పచ్చకామెర్లు అంటేనే చర్మం, కళ్ళల్లో తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం అన్నమాట.